హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో ప్రతిరోజు మనకు తెలియకుండానే మన జీవితం నడిపించే ఒక చిన్న వస్తువు ఉంది, గ్యాస్ సిలిండర్. ఒకసారి ఆలోచించండి. రేపు ఉదయం మీరు లేచారు, కిచెన్లోకి వెళ్ళారు, స్టవ్ ఆన్ చేయాలని ట్రై చేశారు, కానీ గ్యాస్ లేదు. ఇది ఒక రోజు మాత్రమే కాదు, 2 రోజులు, 3 రోజులు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఒక సిలిండర్ ధర దాదాపు 1000 రూపాయలు చేరుకుంది. అసలు కారణం మన దేశంలో కాదు, దూరంలో జరుగుతున్న వార్. అవును, మనకు సంబంధం లేకపోయినా మన కిచెన్ లో మంటలు పెంచుతా ఉంది. అదే యుద్ధం. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎల్పిజి క్రైసిస్ అసలు ఎందుకు వచ్చింది, వార్ వల్ల ఇండియాకి ఏం జరుగుతుంది, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎంత డేంజరస్ గా ఉంది, ఫ్యూచర్ లో మనం ఎదుర్కోబోయే బిగ్గెస్ట్ షాక్ ఏంటి. ఇది కేవలం గ్యాస్ సిలిండర్ స్టోరీ కాదు, ప్రతి కుటుంబం, ప్రతి కిచెన్, ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. వార్ దూరంలో ఎక్కడో జరుగుతుంది, కానీ దాని ప్రభావం మన స్టవ్ మీద కనిపిస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే మనం మాట్లాడుతున్న ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక సింపుల్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి. అదే ఎల్పిజి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది మెయిన్లీ 2 గ్యాసెస్ తో తయారవుతుంది. ఒకటి వచ్చేసి ప్రోపేన్, రెండు వచ్చేసి బ్యూటేన్. ఈ గ్యాసెస్ ని హై ప్రెషర్ లో లిక్విడ్ ఫామ్ లో స్టోర్ చేస్తారు, అందుకే దీన్ని లిక్విఫైడ్ గ్యాస్ అంటారు. మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు ఈ లిక్విడ్ గ్యాస్ వెంటనే గ్యాస్ ఫామ్ లోకి మారి మంటగా మారుతుంది. అదే మనం వంటకి ఉపయోగిస్తున్న ఎనర్జీ. ఇండియాలో ఎల్పిజి ఎంత ఇంపార్టెంట్ అంటే కోట్లాది మంది ఫ్యామిలీస్ డైలీ వంట కోసం ఎల్పిజి మీదే ఆధారపడుతూ ఉన్నారు. గ్రామాల్లో కూడా గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల ఎల్పిజి యూసేజ్ బాగా పెరిగింది. అంతకుముందు కట్టెల పొయ్యి వాడేవారు, ఇప్పుడు గ్యాస్ కి మారారు. ఎందుకంటే ఎల్పిజి వల్ల వంట ఫాస్ట్ అవుతుంది, స్మోకింగ్ ఉండదు, హెల్త్ కూడా సేఫ్ గా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక హిడెన్ ట్రూత్ కూడా ఉంది. ఇండియాలో మనం యూజ్ చేసే గ్యాస్ చాలా భాగం మన దేశంలో తయారవదు. మనం ఎక్కువగా ఎల్పిజిని ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేస్తాం, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుండి. అంటే ఎల్పిజి సప్లై మన కంట్రోల్ లేదు. బయట ఏదైనా ప్రాబ్లం జరిగితే అది డైరెక్ట్ గా మనపై ఎఫెక్ట్ పడుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. వార్ వల్ల సింప్లీ ఎలా ఉందంటే సప్లై డిస్టర్బ్ అవుతుంది. అదే ఎల్పిజి క్రైసిస్ కి స్టార్టింగ్ పాయింట్. మనకు కనిపించేది ఒక సిలిండర్ మాత్రమే, కానీ దాని వెనుక గ్లోబల్ స్టోరీ ఉంది. వార్ వల్ల ఎల్పిజి ఎలా ప్రభావితం అవుతోంది, మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియాకి ఎల్పిజి ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ. కానీ అదే రీజియన్ లో వార్ జరిగితే సప్లై చైన్ బ్రేక్ అవుతుంది. ఎల్పిజి షిప్స్ మన దేశానికి రావాల్సినవి మధ్యలోనే ఆగిపోతాయి, డిలే అవుతాయి, కొన్ని రూట్స్ క్లోజ్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్, ఇది క్లోజ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ షిప్స్ మీద అటాక్ జరిగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిస్క్ తీసుకోవు. రిజల్ట్, ఎల్పిజి సప్లై సడన్ గా తగ్గిపోతుంది, ప్రైజెస్ ఒక్కసారిగా పెరుగుతాయి. సప్లై తగ్గుతుంది కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటుంది. చివరికి ఏమవుతుంది, ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఇంకో రీజన్, వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. ఎల్పిజి ప్రైస్ డైరెక్ట్ గా ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆయిల్ పెరిగితే గ్యాస్ కూడా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరుగుతాయి. వార్ టైంలో షిప్స్ కి ఇన్సూరెన్స్ కాస్ట్, సెక్యూరిటీ కాస్ట్, ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతాయి. ఈ ఎక్స్ట్రా ఖర్చులు చివరికి ఎవరు భరిస్తారు? మనమే పే చేయాలి. ఎలా పే చేస్తామంటే సిలిండర్ ప్రైస్ లో ఇది ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. కాబట్టి న్యూస్ లో వారికి సంబంధించిన వార్తలు వస్తే చాలు, ప్రజలందరూ పానిక్ అవుతారు, ఎక్కువ సిలిండర్స్ కొనాలని ట్రై చేస్తారు. ఏమవుతుంది, గ్యాస్ ఏజెన్సీస్ వద్ద క్యూ లైన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి, డిలే ఇన్ డెలివరీ కూడా జరుగుతుంది, బ్లాక్ మార్కెట్ అయితే విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల సిలిండర్ దాదాపు 2000 నుంచి 3000 కూడా అమ్మేస్తా ఉన్నారు. గవర్నమెంట్ ప్రయారిటీ మాత్రం మారుతుంది. ఎలా మారుతుందంటే గవర్నమెంట్ ముందుగా హౌస్ హోల్డ్స్ కి అండ్ హాస్పిటల్స్ కి సప్లై చేస్తుంది, కానీ ఇండస్ట్రీస్ కి మాత్రం తగ్గించేస్తుంది. అలాగే హోటల్స్ కి గ్యాస్ షార్టేజ్ అనేది వస్తుంది. ఇది ఎకానమీకి కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది. సింపుల్ అండర్స్టాండింగ్, వార్ గానే వస్తే కనుక సప్లై అనేది తగ్గిపోతుంది. సప్లై తగ్గిపోతే ప్రైస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ప్రైస్ గాని పెరిగితే కనుక కామన్ పీపుల్ సఫర్ అవుతారు. యుద్ధం మన దేశంలో జరగకపోయినా దాని మంటలు మాత్రం మన స్టవ్ మీద పడతా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ కేవలం ఒక వస్తువు కాదు, అది గ్లోబల్ పాలిటిక్స్ కి ఒక మిర్రర్ లాంటిది. నిజం చెప్పాలంటే సిచ్యువేషన్ స్లోలీ డేంజరస్ గా తయారవుతోంది. ఎల్పిజి ధరలు కామన్ మ్యాన్ కి షాక్ ఇస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో
డొమెస్టిక్ సిలిండర్ 900 నుంచి 1000 రూపాయలకు ఉంది. అదే కమర్షియల్ సిలిండర్ అయితే కనుక దరిదాపు 1800 నుంచి 2000 వరకు ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద బర్డన్. ఒక ఫ్యామిలీకి నెలకు రెంట్, స్కూల్ ఫీ, గ్రాసరీస్ ఇవన్నీ ఆల్రెడీ హైగా ఉన్నప్పుడు గ్యాస్ ప్రైస్ కూడా పెరగడం అంటే బడ్జెట్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. వార్ ఎఫెక్ట్ వల్ల ఎల్పిజి షిప్మెంట్స్ డిలే అవుతాయి. కొన్ని ప్లేసెస్లో స్టాక్స్ చాలా తక్కువ ఉంది. రిజల్ట్ కొన్ని ప్రాంతాల్లో షార్టేజ్ సైన్ బోర్డ్స్ కనిపిస్తా ఉన్నాయి. కొన్ని సిటీస్లో గ్యాస్ కోసం క్యూ కడతా ఉన్నారు. డెలివరీ డిలే 2 to 5 days చేరుకుంది. బుకింగ్ చేసినా కూడా లేటుగా డెలివరీ అవుతుంది. ఇది స్లోలీ పెద్ద ప్రాబ్లంగా అయ్యే అవకాశం ఉంది. ఇంకా వర్స్ట్ కొన్ని చోట్ల అయితే గనక బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. 2000 నుంచి 3000కి ఒక సిలిండర్ని అమ్మేస్తా ఉన్నారు. గవర్నమెంట్ ప్రయారిటీ కూడా ముందు హౌస్ హోల్డ్స్, తర్వాత హాస్పిటల్స్. అందుకే ఇండస్ట్రీకి సప్లై తగ్గిపోయింది. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా టిఫిన్ సెంటర్స్, ఫుడ్ స్టాల్స్ సర్వైవ్ అవ్వడం కష్టమైపోయింది. ఎల్పిజి యూసేజ్ కూడా బాగా తగ్గిపోయింది. ఒక షాకింగ్ విషయం, ఎల్పిజి కన్జంప్షన్ కూడా తగ్గుతోంది. ఎందుకంటే ప్రైస్ హైగా ఉంది, సప్లై ఇష్యూ అండ్ ప్రజలు యూసేజ్ ని కూడా తగ్గించేస్తా ఉన్నారు. రూరల్ ఏరియా సిచ్యువేషన్స్ లో అయితే కనుక కొన్ని ఫ్యామిలీస్ మళ్ళీ కట్టెల పొయ్యి మీదకి షిఫ్ట్ అయిపోయారు. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ పొల్యూషన్స్ కూడా దారితీస్తుంది. మహిళలకు కూడా కష్టం. అంటే మనం తిరిగి ఓల్డ్ లైఫ్కి వెళ్తా ఉన్నాం అనమాట. రియాలిటీలో కానీ చెక్ చేస్తే ఇండియాలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రైస్ అనేది హై ఉంది అండ్ సప్లై కూడా అన్స్టేబుల్గా ఉంది. షార్టేజ్ సైన్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా చాలా ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఇది కేవలం ధరల పెరుగుదల మాత్రమే కాదు, ప్రతి ఇంటి సమస్యగా మారుతుంది. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు నెసెసిటీ కాదు, ఒక లగ్జరీగా మారే అవకాశం ఉంది. కానీ ఈ క్రైసిస్ వల్ల నిజంగా ఎవరు బాధపడుతూ ఉన్నారంటే కనుక కామన్ పీపుల్స్, అంటే మనలాంటి వాళ్ళే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకోండి. సాలరీ సేమ్, ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. రెంట్, స్కూల్ ఫీజు, గ్రాసరీస్ ఇవన్నీ ఆల్రెడీ బర్డన్. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్స్ కూడా 1000కి దగ్గరగా వచ్చేసింది. ఒక చిన్న ప్రశ్న, ఒక నెలలో 2 సిలిండర్స్ వాడే ఫ్యామిలీకి 2000 కేవలం గ్యాస్ కోసం మాత్రమే స్పెండ్ చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. రిజల్ట్ ఫైనల్గా ఏముంటుంది? సేవింగ్స్ తగ్గిపోతాయి అండ్ బడ్జెట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. స్ట్రెస్ పెరుగుతుంది. పూర్ ఫ్యామిలీస్కి ఇది ఇంకా ఎక్కువ పెద్ద సమస్య. వాళ్ళు గ్యాస్ యూసేజెస్ని తగ్గించేశారు. ఒక్క సిలిండర్ని ఎక్కువ రోజులు ఎలా యూజ్ చేయాలో చూస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మళ్ళీ ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోయారు. కట్టెల పొయ్యి, కోల్ కుకింగ్ ఇది డేంజరస్. ఎందుకంటే స్మోక్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. మహిళలు, పిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ ఎల్పిజి క్రైసిస్లో ఎక్కువగా సఫర్ అవుతున్న వారు ఎస్పెషల్లీ మన ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే మహిళలే. ఎందుకంటే కుకింగ్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా వాళ్ళే తీసుకుంటారు. గ్యాస్ లేకపోయినా వాళ్ళే మేనేజ్ చేయాలి. ఇమాజిన్ చేయండి, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి, పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి, కానీ గ్యాస్ లేదు. స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, ఫిజికల్ టైర్డ్నెస్. ఇది కేవలం ఫినాన్షియల్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఎమోషనల్ బర్డెన్ కూడా. స్మాల్ బిజినెస్ పెయిన్ కూడా. ఈ చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు, టిఫిన్ సెంటర్స్ అండ్ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్, చిన్న హోటల్స్, వీళ్ళందరూ కూడా ఎల్పిజి మీదే డిపెండ్ అవుతారు. కానీ ఇప్పుడు సిలిండర్ ప్రైస్ హై, సప్లై డిలే, రిజల్ట్ ప్రాఫిట్ తగ్గిపోయింది. కొందరైతే కనుక హోటల్స్ క్లోజ్ చేశారు కూడా. అండ్ గ్యాస్ ధరలు పెరిగితే ఫుడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. హోటల్స్ ఫుడ్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు. రీసెంట్గా ఒక వ్యక్తి జ్యూస్ ఆర్డర్ చేశాడు. బిల్లో గ్యాస్ ఛార్జెస్ కూడా యాడ్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉన్నాయో బయట పరిస్థితులు అని. ఫైనల్ ఇంపాక్ట్ మనందరికీ కాస్ట్ పెరుగుతుంది. ఎల్పిజి క్రైసిస్ అంటే కేవలం గ్యాస్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఫ్యామిలీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అండ్ ఎకానమిక్ ప్రాబ్లం కూడా. ధరలు పెరిగింది ఒక సిలిండర్కి మాత్రమే కాదు, ప్రతి ఇంటి బాధలు పెరిగాయి. గ్యాస్ లేకపోతే స్టవ్ మాత్రమే ఆగిపోదు, ఒక కుటుంబ జీవితం ఆగిపోతుంది. ఇప్పటి వరకు మనం ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసాము, కానీ అసలు భయం ఇంకా ముందుంది. ఒకవేళ వార్ ఇలాగే కంటిన్యూ అయితే ఏం జరుగుతుంది? ఎల్పిజి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం 900 నుంచి 1000 రూపాయలు ఉండే గ్యాస్ ధర ఫ్యూచర్లో 1200, 1300, 1500 ప్లస్ కూడా అవ్వచ్చు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద బడ్జెట్. గ్యాస్ సిలిండర్ ఒక లగ్జరీలా మారే అవకాశం ఉంది. సబ్సిడీ పూర్తిగా రిమూవ్ కావచ్చు. గవర్నమెంట్ ఇప్పటి వరకు సబ్సిడీ ఇస్తుంది,
కానీ వారి వల్ల ఎకనామిక్ ప్రెజర్స్ పెరిగితే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా రిమూవ్ కూడా చేయొచ్చు. అంటే ప్రజలు ఫుల్ ప్రైస్ పే చేయాల్సిందే. సప్లై ఇంకా తగ్గిపోతుంది. వార్ లాంగ్ టైం కొనసాగితే ఇంపోర్ట్స్ ఇంకా స్లో అవుతాయి. ఎల్పిజి అవైలబిలిటీ తగ్గిపోతుంది. రిజల్ట్ సిలిండర్ బుకింగ్ డిలే, వెయిటింగ్ టైం డేస్ నుంచి వీక్స్లోకి మారచ్చు. కొన్ని చోట్ల గ్యాస్ అవైలబుల్ లేదు అనే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. వర్స్ట్ కేసులో కుకింగ్ క్రైసిస్ ఇమాజిన్ చేయండి. గ్యాస్ లేదు, సిలిండర్ దొరకడం లేదు, అదే కుకింగ్ క్రైసిస్. ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతాయి, ఫుడ్ ప్రిపేర్ చేయలేరు, డైలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం అవుతుంది. ఎల్పిజి లేకపోతే ప్రజలు షిఫ్ట్ అవుతారు. దేనికి షిఫ్ట్ అవుతారు? ఎలక్ట్రిక్ స్టవ్ అండ్ ఇండక్షన్ కుకింగ్కి. కానీ ఎలక్ట్రిసిటీ అందరికీ అఫోర్డబులేనా? విలేజ్ ఏరియాస్లో పవర్ సఫిషియెంట్గా ఉంటుందా? ఆన్సర్ అయితే ఉండదు. అంటే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. ఎకనామిక్ ప్లస్ సోషల్ డిజాస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎల్పిజి క్రైసిస్ వస్తే ఫుడ్ ఏమవుతుంది? కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫుడ్ కాస్ట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇండస్ట్రీస్ స్లో అవుతాయి, జాబ్స్కి ఎఫెక్ట్ అవుతాయి. సొసైటీలో స్ట్రెస్, ఫినాన్షియల్ ప్రెషర్, లైఫ్ స్టైల్ చేంజ్, ఇది ఒక చైన్ ప్రొడక్షన్ లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఒక చిన్న సమస్య కాదు, ఇది ఫ్యూచర్లో పెద్ద క్రైసిస్గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం కాదు, మనిషి జీవితం కాస్ట్ పెరుగుతుంది. వంట చేయలేని రోజు వస్తే అది కేవలం ఇన్కన్వీనియన్స్ మాత్రమే కాదు, అది పెద్ద క్రైసిస్. వార్ ఆగకపోతే మన కిచెన్లో క్రైసిస్ మాత్రం ఆగదు. ఇప్పటి వరకు మనం ఒక సీరియస్ రియాలిటీ చూసాం. ఎల్పిజి క్రైసిస్, వార్ ఇంపాక్ట్, ఫ్యూచర్ డేంజర్. కానీ ఒక క్వశ్చన్, దీని నుంచి బయటపడడానికి మార్గం లేదా? ఖచ్చితంగా ఉంది. గవర్నమెంట్ చేయాల్సినటువంటి పనులు. ఈ సిచ్యువేషన్లో గవర్నమెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎల్పిజి సబ్సిడీ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి, ప్రైస్ కంట్రోల్ చేయాలి, ఆల్టర్నేటివ్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి. ముఖ్యంగా ఇండియాలో ఎల్పిజి ప్రొటెక్షన్ పెంచాలి అండ్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించాలి. ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్. మనం కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. గ్యాస్ వేస్టేజ్ తగ్గించుకోవాలి, ఎఫిషియంట్ కుకింగ్ మెథడ్స్ని ఫాలో అవ్వాలి. చిన్న చిన్న చేంజెస్, లిడ్ పెట్టి కుకింగ్ చేయడం, లో ఫ్లేమ్ యూజ్ చేయడం, అండ్ ఇవి గ్యాస్ సేవ్ చేస్తాయి. ఆల్టర్నేటివ్ వైపు కూడా మనం ఫోకస్ చేయాలి. ఫ్యూచర్లో మనం షిఫ్ట్ అవ్వాల్సినవి ఎలక్ట్రిక్ స్టవ్, సోలార్ కుకింగ్, బయోగ్యాస్. ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ లాంగ్ టైం అఫోర్డబుల్. కానీ స్లోలీ షిఫ్ట్ అవ్వాలి, ఒక్కసారిగా మాత్రం అవ్వకూడదు. సడన్లీ చేంజ్ అయితే మాత్రం కష్టం. మనం అవేర్నెస్ మాత్రం పెంచుకోవాలి. ప్రాబ్లం పెద్దదైనా చిన్నదైనా అవేర్నెస్ ఉంటే డ్యామేజ్ తగ్గించుకోవచ్చు. ఎల్పిజి క్రైసిస్ అనేది కేవలం గ్యాస్ ప్రాబ్లం కాదు, ఇది ఒక వార్నింగ్. మన లైఫ్ స్టైల్, మన డిపెండెన్సీ, మన ఫ్యూచర్ గురించి వార్నింగ్. ఒక ట్రూత్, వార్ మన దేశంలో జరగకపోయినా దాని ప్రభావం మన కిచెన్లో కనిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడే మారాలి, మన యూసేజ్ మార్చాలి, ఫ్యూచర్కి రెడీ అవ్వాలి. మీ ఏరియాలో ఎల్పిజి ప్రైస్ ఎంతుంది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.